100 కోట్లు. ఒకప్పుడు చాలా సినిమాలకి ఇది లైఫ్ టైం అచీవ్మెంట్. కానీ మాకు మాత్రం ఇది ఓపెనింగ్ కలెక్షన్ అంటూ కాలర్ ఎగరేశారు పలువురు బడా డైరెక్టర్స్. అయితే ఇప్పుడు వీళ్ల బాటలోనే నేను అంటూ దూసుకొచ్చేసాడట ఈ కుర్ర డైరెక్టర్. ఇంతకీ 100 కోట్లని అలవోకగా కొట్టేస్తున్న ఆ స్టార్ మేకర్స్ ఎవరో చూసేద్దామా? మగధీర తొలిసారి టాలీవుడ్ కి 100 కోట్లని పరిచయం చేసిన సినిమా. అమ్మో అంత డబ్బా అంటూ కళ్ళు తేలేశారు మేకర్స్. కానీ ఇప్పుడు మొదటి రోజే 100 కోట్లకి గురిపెట్టేస్తున్నారు మేకర్స్. అయితే ఒకటి కాదు, ఏకంగా 2 సార్లు మొదటి రోజే 100 కోట్లని వెనకేసి రికార్డు కొట్టేశారు ఈ స్టార్ మేకర్స్. వీరిలో ఫస్ట్ టైం బాహుబలి 2తో తొలి రోజే 100 కోట్ల ఫిగర్ ని టచ్ చేసి బెంచ్ మార్క్ డోర్స్ ఓపెన్ చేసిన జక్కన్న RRRతోనూ మొదటి రోజే 100 కోట్లని క్రాస్ చేయటం విశేషం. ఇక 100 కోట్లంటేనే వింతగా చూసే శాండిల్వుడ్ కి ఏకంగా తొలి రోజే KGF 2తో 100 కోట్లని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇక డార్లింగ్ తో తీసిన సలార్ కూడా ఫస్ట్ డే 100 కోట్లని కొట్టేయటంతో జక్కన్న సరసన చేరిపోయాడు నీల్. ఇక టాలీవుడ్ శాండిల్వుడేనా మేము అంటూ లియో, కూలీ మూవీస్ తో 2 సార్లు 100 కోట్లు ఓపెనింగ్స్ ని చూసేశాడు లోకేష్ కనకరాజ్. అయితే ఇప్పటి వరకు తమిళ తంబీలు 1000 కోట్ల మార్కుని టచ్ చేయకపోవటం కాస్త ఆశ్చర్యమే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముగ్గురికి తోడయ్యాడు సుజిత్. రెండో సినిమా సాహోతో మొదటి రోజే 100 కోట్స్ కు పైగా పోకేసిన సుజిత్ మరోసారి ఓజీతో ఆ మార్క్ ని టచ్ చేయటం విశేషం. అయితే ఈ ఫీట్ ను సాధించిన రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుజిత్ ముగ్గురికి ఏకైక హీరో మన డార్లింగే అవటం మరో విశేషం. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఈ రేర్ రికార్డుని ఇంకెంతమంది తన ఖాతాల్లో వేసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.